హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంగ్లీష్ మెథడాలజీ ప్రాక్టీస్ టెస్ట్ 2లో ఉన్నాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్, బాగా కాన్సన్ట్రేట్ చదవండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్, ఇంగ్లీష్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి. హూ సెడ్ దిస్? రాజాజీ, జవహర్లాల్ నెహ్రూ, గాంధీ ఆర్ వివేకానంద? ఎవరు అనుకుంటున్నారు? దిస్ ఈజ్ రాజాజీ. నెక్స్ట్ బిట్, Macaulay's Minutes was also called as. Macaulay's Minutes was also called as. Macaulay's Minutes was also called as Magna Carta of English Education in India, English Education Act 1835, University Grants Commission, all the above. Yes. This is the right answer. English Education Act 1835. Next, we want a class of people who would be Indians in blood and color, but English in taste and opinion. అంటే సో మాకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కావాలి, ఏ క్లాస్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఎలా ఉండాలంటే మేబీ దే ఆర్ ఇండియన్స్ ఇన్ బ్లడ్ అండ్ కలర్, బట్ వాళ్ళ టేస్ట్, వాళ్ళ ఐడియాలజీ అంతా కూడా ఇంగ్లీష్, బ్రిటిష్ వాళ్ళలాగా ఉండాలి అని ఎవరు అన్నారు అంటే విలియం బెంటింక్, లార్డ్ కర్జన్, మెకాలే ఆర్ ఫ్రై. ఎవరన్నారంటే మెకాలే గాడు అన్నాడు. ఓకే, వీడు అసలు ఫస్ట్ మనకి ఇంగ్లీష్ని ఎలా ఇంట్రడ్యూస్ చేశాడంటే వాడి యొక్క పర్పస్ కోసం వాళ్ళని, అంటే ఇంగ్లాండ్ నుండి క్లర్క్స్ని ఇక్కడికి తెచ్చి వర్క్ చేయించుకొని శాలరీస్ ఇవ్వడం కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి వాడు ఏం చేశాడంటే ఇక్కడే ఇంగ్లీష్ వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మన ఇండియన్స్కి ఎడ్యుకేషన్ చెప్తే బాగుంటుంది కదా, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి వాడు ఈ మెకాలేస్ మినిట్స్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దాని మూలంగానే ఇక్కడ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడక్షన్ జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్, డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ వాజ్ అడాప్టెడ్. ఏం లేదు ఇక్కడ, డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అన్నా, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1835 అన్నా, మెకాలేస్ మినిట్స్ అన్నా, అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్, ఓకే, ఇంగ్లీష్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ఇదన్నా కూడా, అది కూడా మొత్తం ఇదే. అది ఎప్పుడు తీర్మానించబడిందంటే 1835 ఫిబ్రవరి 2 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ కమిటీ రికమెండెడ్ టు అడాప్ట్ ఇంగ్లీష్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్? చెప్పుకున్నాం ఇందాకే, అఫీషియల్ లాంగ్వేజ్ కమిటీ అంటే కూడా అగైన్ చెప్పండి, చార్టర్ కమిటీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, లార్డ్ మెకాలే కమిటీ, సాడ్లర్ కమిటీ. సో లార్డ్ మెకాలేస్ మినిట్స్. ఓకే, ఇదనమాట మెకాలేస్ మినిట్స్ అని చెప్పుకుంటాం. తర్వాత 6th బిట్. ఈ 4 బిట్లు కూడా మ్యాక్సిమం చాలా ఇంపార్టెంట్. కంపల్సరిగా ఒక్క బిట్ అయితే ఈ 4 ఒకటి పక్కా వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్, విచ్ ఈస్ కాల్డ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్? విచ్ ఈస్ కాల్డ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్? వుడ్స్ డిస్పాచ్, మెకాలేస్ మినిట్స్, సాడ్లర్ కమిటీ, యూనివర్సిటీ కమిషన్. సో ఈ 4 కమిషన్లు, ఈ 4 కమిటీలు చాలా ఇంపార్టెంట్. అందులో వుడ్స్ డిస్పాచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్, మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. సో ఇది 1854లో అడాప్ట్ చేయబడింది. ఓకే, చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి బేసిక్స్ ఏంటి అని క్వశ్చన్ అడిగితే కూడా దట్ ఈస్ వుడ్స్ డిస్పాచ్. ఓకే ఓకే ఇవన్నీ మీరు గమనించాలి. Which committee stressed on the study of English? Which committee stressed on the study of English? అంటే that is Calcutta University Committee, Sadler Committee, both A and B, and University Commission, both A and B. గుర్తుపెట్టుకోండి, కల్కట్టా యూనివర్సిటీ కమిటీనే సాడ్లర్ కమిటీ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కల్కట్టా యూనివర్సిటీ కమిటీ, సాడ్లర్ కమిటీ, ఈ రెండింటికి సేమ్ మీనింగ్, సేమ్ నేమ్ ఉంది. ఓకే, నెక్స్ట్, which committee studied on student standards and teachers salaries? Okay, which committee studied on student standards and teacher salaries and evaluation also? థర్డ్ పాయింట్ కూడా ఉంది, evaluation. ఈ మూడిటి మీద స్టడీ చేసినటువంటి కమిటీ ఏది? యూనివర్సిటీ కమిషన్, సాడ్లర్ కమిటీ, వుడ్స్ డిస్పాచ్, మెకాలేస్ మినిట్స్. అంటే ఇందులో మనకి యూనివర్సిటీ కమిషన్, 1902 యూనివర్సిటీ కమిషన్. గుర్తుపెట్టుకోండి, ఇది 1902 యూనివర్సిటీ కమిషన్. మరి సాడ్లర్ కమిటీ లేదా అదేంటి మనం చెప్పుకున్నటువంటి కల్కట్టా యూనివర్సిటీ కమిటీ వచ్చేసరికి అది మనకి 1917లో వచ్చిందనమాట. ఓకే, అది మెయిన్గా 4 కమిటీస్ చెప్పుకున్నాం. ఫస్ట్ మెకాలేస్ మినిట్స్ 1835 ఫిబ్రవరి 2. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1835. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ కమిటీ. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత వుడ్స్ డిస్పాచ్ మనకి 1854లో చెప్పాడు, చార్లెస్ వుడ్ అనేవాడు. ఓకే, తీసుకొచ్చాడు, దాన్ని అడాప్ట్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత యూనివర్సిటీ కమిషన్ 1902, తర్వాత సాడ్లర్ కమిటీ ఆర్ కలకత్తా యూనివర్సిటీ కమిటీ
అనేది 1917లో చేయటం జరిగింది. తర్వాత ఈ 4 కమిటీలు చాలా ఇంపార్టెంట్. వీటి బిట్స్ కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 ప్రాక్టీస్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వాయిస్డ్ సౌండ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వాయిస్డ్ సౌండ్? అసలు వాయిస్డ్ సౌండ్ ఏంది, వాయిస్లెస్ సౌండ్ ఏంది, చిన్న క్లారిటీ ఇస్తాను మీకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్టికులేటరీ అంటే మనం సౌండ్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇట్లా వోకల్ కార్డ్స్ ఉంటాయి. ఇదొక వోకల్ కార్డు, ఇదొక వోకల్ కార్డు. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్నే గ్లాటిస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని గ్లాటిస్ అంటాం. ఈ గ్లాటిస్ ఇలా వైడ్ ఓపెన్ అయినప్పుడు, అంటే ఇక్కడ చూడండి చాలా గ్యాప్ ఉంది, ఈ వోకల్ కార్డ్కి ఈ వోకల్ కార్డ్కి మధ్య గ్యాప్ చాలా ఉంది. ఈ గ్యాప్ వచ్చినప్పుడు వర్డ్స్ అనేవి వాయిస్లెస్ గా, అంటే ఫ్రిక్షన్ ఆర్ వైబ్రేషన్ లేకుండా వచ్చేస్తాయి. అంటే అప్పుడు అవి వాయిస్లెస్ సౌండ్స్ అంటాం. తర్వాత ఇది క్లోజ్ అయినప్పుడు వచ్చేటువంటి సౌండ్ ని వాయిస్డ్ సౌండ్స్ అంటాం. ఓకే, వైబ్రేషన్ వస్తుంది అనమాట ఆ సౌండ్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు. సో ఇది పెద్ద డిఫరెన్స్ అనమాట, వాయిస్డ్ సౌండ్స్ అండ్ వాయిస్లెస్ సౌండ్స్ మధ్య డిఫరెన్స్. ఇంకా క్లియర్ కట్ గా ఒకటి చెప్తా వినండి. పా టా కా ఫా తా హ చ స ష ఈ పదాలు మనకు మెయిన్ గా వాయిస్లెస్ సౌండ్స్. పా టా కా ఫా తా హ చ ష స. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే కా కా గా గాలో ఫస్ట్ది కా, అలాగే చా చా లో చా ఫస్ట్ వన్, అలాగే ఠా ఠా డా డా నాలో ఫస్ట్ వన్ ఠా, అలాగే థా తా దా దా నాలో ఫస్ట్ వన్ తా, అలాగే పాప పా ఫా బా ఆటలో ఫస్ట్ వన్. ఈ 5 5. అలాగే యారలవల్లో షా స హ, షా స హ, ఇవి మెయిన్గా వచ్చాయి అనమాట. అలాగే ఫా కూడా, అంటే అందుకే నేను చెప్పాను పాటాక ఫాటహ చ ష స, చ ష స, ఇవి మనకు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కంప్లీట్ గా వాయిస్లెస్ సౌండ్స్. పాటాక ఫాటహ చ ష స, ఇవి వాయిస్లెస్ సౌండ్స్. మిగిలిన అన్ని కూడా వాయిస్డ్ సౌండ్స్. ఇంకో చూడండి, ఇక్కడ కా ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే విచ్ ఈస్ నాట్ ద వాయిస్డ్ సౌండ్. అంటే ఇవన్నీ కూడా వాయిస్డ్ సౌండ్సే. మీకు మెయిన్గా మీరు అవి గుర్తుపెట్టుకుంటే పాటాక ఫతహ చా షా సా ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అంటే మిగిలిన అన్ని కూడా వాయిస్డ్ సౌండ్స్, ఇవి మాత్రమే వాయిస్లెస్ సౌండ్స్. పాటాక ఫతహ చా షా సా 9 గుర్తుపెట్టుకోండి. అవి ఈ 9ని మీరు కనుక గుర్తుపెట్టుకోగలిగితే వాయిస్డ్ సౌండ్స్కి వాయిస్లెస్ సౌండ్స్కి ఈజీగా ఉంటుంది. మిగిలిన అన్ని వాయిస్డ్ సౌండ్స్, ఈ 9 వాయిస్లెస్ సౌండ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ బైలేబియల్ సౌండ్? ఇంకేమన్నా పైన ఒక్క నిమిషం, ఐ థింక్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. నో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ వాయిస్డ్ సౌండ్? ఎస్, అది అయిపోయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ బైలేబియల్ సౌండ్? బైలేబియల్ సౌండ్, రిమెంబర్ దిస్. బా సౌండ్, టా సౌండ్, హా సౌండ్, సా సౌండ్. బైలేబియల్. బై అంటే రెండు, లేబియల్ అంటే లిప్స్. రిమెంబర్ దిస్. అంటే రెండు లిప్స్ మనం ఏదైనా ఒక శబ్దం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఆ రెండు లిప్స్ కనుక కలిపితే దాన్ని బైలేబియల్ అంటాం. గుర్తుపెట్టుకోండి, బైలేబియల్. బై అంటే రెండు, లేబియల్ అంటే లిప్స్. 2 లిప్స్ ద్వారా ప్రొనౌన్స్ చేసేది. అంటే బ, మ, ప. ఈ 3 శబ్దాలను ప్రొనౌన్స్ చేసేటప్పుడు చూడండి, బ 2 పదాలు కలుసుకున్నాయి, ప 2 పదాలు కలుసుకున్నాయి, మ 2 పదాలు కలుసుకున్నాయి. అంటే ఈ 3 బైలేబియల్ సౌండ్స్. ఇది క్లియర్ గుర్తుపెట్టుకోండి. బైలేబియల్ అంటే అదనమాట. అంటే బా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగిలినన్ని టా హా సా, అసలు ఈ లిప్స్ దగ్గరికే రావట్లేదు. అది టా హా సా, లిప్స్ క్లోజ్ అవ్వట్లేదు. తర్వాత 11th సౌండ్, 11th బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లేబియో డెంటల్ సౌండ్? లేబియో డెంటల్. లేబియో అంటే నేను చెప్పాను ఆల్రెడీ, లిప్. డెంటల్ మీన్స్ టీత్, పన్ను, అలాగే లిప్స్. ఈ రెండు కలిపి వచ్చేటువంటి శబ్దాలు ఏమిటి అంటే ఫ, మ, ప, గ. ఒక్కసారి పలికి చూడండి, ఫ అని పలికి చూడండి, మీకు ఒకటి అర్థమైంది. ఫ అన్నప్పుడు ఫ ఫ అన్నప్పుడు టీత్ మనకి లోయర్ టీత్ అప్పర్ లిప్ కి టచ్ అవుతుంది. ఫ ఫ. ఓకే, ఫ. అట్లా ఫ. ఇక్కడ మనకి లిప్, టీత్ రెండు కలిసి వస్తే దాన్ని లేబియో డెంటల్ అంటాం. ఇంకా మిగిలిన మా, ప, గా అనే రావు. లేబియో డెంటల్ కి వచ్చేసరికి ఫ అండ్ వా, ఈ రెండు శబ్దాలు మాత్రమే లేబియో డెంటల్. ఫ అండ్ వా, రిమెంబర్ దిస్. వా పలికేటప్పుడు కూడా మనం ఎక్కువగా ఈ రెండు లేబియో డెంటల్ సెన్స్, ఫ అండ్ వా. విచ్ సిలబుల్ డస్ స్ట్రెస్ టేక్ ప్లేస్ ఇన్ ద వర్డ్ అడ్మిరేషన్? సో అడ్మిరేషన్ అనేటువంటి పదాల్లో స్ట్రెస్ అనేది లేదా యాక్సెంట్ అనేది ఎక్కడ తీసుకుంటుంది ఈ అడ్మిరేషన్ అనే పదంలో? ఫస్ట్ సిలబులా, సెకండ్ సిలబులా, థర్డ్ సిలబులా, ఫోర్త్ సిలబులా? అసలు ఇందులో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయో తెలుసా మీకు? మీ,
రేషన్ 4 సిలబుల్స్ ఉన్నాయి. ఈ 4 సిలబుల్స్లో ఎక్కడ మనకి స్ట్రెస్ వస్తుందంటే ఎక్కడ వస్తుంది? దట్ ఈస్ ఆన్ ద థర్డ్ సిలబుల్. రిమెంబర్ దిస్. స్ట్రెస్ మార్క్ అలా చేస్తాం మనం. థర్డ్ సిలబుల్ మీ రేషన్. అసలు దీనికి రూల్ ఏంటంటే ఏదైనా ఒక పదం షన్ TION కానీ SION కానీ SSION కానీ ఎండ్ అయితే దానికంటే ముందున్నటువంటి సిలబుల్ మీద స్ట్రెస్ ఉంటుంది. ఓకే, ఇన్ఫాచ్యుయేషన్. ఓకే, అట్లా ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇన్ఫర్మేషన్, షన్ కంటే ముందు ఉంది ఏంటిది? మేషన్. మా అంటే మా మీద స్ట్రెస్ ఉంటుంది. అలాగే క్యాల్కులేషన్, లేషన్, షన్ కంటే ముందు లే ఉంది కాబట్టి లా, అట్లా ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో స్ట్రెస్ ఈస్ ఆన్ ద థర్డ్ సిలబుల్. నెక్స్ట్, విచ్ సిలబుల్ డస్ స్ట్రెస్ టేక్ ప్లేస్ ఇన్ ద వర్డ్ సెక్యూరిటీ? సెక్యూరిటీ, రిమెంబర్ దిస్. ఇది కూడా ఫస్ట్ సిలబులా, సెకండ్ సిలబులా, థర్డ్ సిలబులా, ఫోర్త్ సిలబులా? సెక్యూరిటీ 4 సిలబుల్స్ ఉన్నాయి ఇందులో కూడా. విచ్ సిలబుల్ ఈజ్ స్ట్రెస్డ్? ఇందులో కూడా పర్టికులర్ ఒక రూల్ అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక పదం TYతో ఎండ్ అయితే, ITYతో ఎండ్ అయితే దానిలో వెనక నుండి అంటే లాస్ట్ నుండి థర్డ్ సిలబుల్ స్ట్రెస్ తీసుకుంటుంది. సెక్యూరిటీలో సెక్యూరిటీ 4 సిలబుల్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద థర్డ్ సిలబుల్ హియర్? సి ఇక్కడ. ఓకే, అది మనకి స్ట్రెస్ తీసుకుంటుంది. సెక్యూరిటీ, అలాగే ఇంప్యూరిటీ, ఇంకా సీనియారిటీ, జూనియారిటీ, అలాగే ఇంకేదైనా ప్రయారిటీ అట్లాంటివి తీసుకున్నప్పుడు ITYతో సింగులారిటీ, సెక్యులారిటీ అట్లాంటిది ఏదైనా చూసుకున్నప్పుడు ఆ ITYతో ఏంటటువంటి పదాలలో లాస్ట్ నుండి మూడోది మనం స్ట్రెస్ తీసుకుంటాం. అంటే ఇక్కడ మనకి సెకండ్ సిలబుల్, లాస్ట్ నుండి మూడోది అంటే ఫస్ట్ నుండి సెకండ్ సిలబుల్, గుర్తుపెట్టుకున్నది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ ఏ కంటెంట్ వర్డ్? కంటెంట్ వర్డ్. సో ఇక్కడ మనకి మనం సెంటెన్స్ లో రాసినప్పుడు కంటెంట్ వర్డ్స్, స్ట్రక్చరల్ వర్డ్స్ అని ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కంటెంట్ వర్డ్ అండ్ స్ట్రక్చరల్ వర్డ్. కంటెంట్ వర్డ్ అంటే వెరీ సింపుల్, నౌన్, అడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్. ఈ 4 మాత్రం కంటెంట్ వర్డ్స్ అంటాం. మిగిలిన అన్ని కూడా లైక్ ప్రొనౌన్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, హెల్పింగ్ వర్బ్స్, ఇవన్నీ కూడా మనం స్ట్రక్చరల్ వర్డ్స్ అంటాం. ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కంటెంట్ వర్డ్స్ అంటే నౌను, అడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్. అలాగే స్ట్రక్చరల్ వర్డ్స్ అంటే మిగిలిన అన్ని కూడా. ఓకే, సో ఇందులో ఆన్, విచ్, గ్రేస్ఫుల్, వాజ్. ఈ ఆన్ అనేది ప్రిపోజిషన్ కాబట్టి ఇది స్ట్రక్చరల్ వర్డ్. విచ్ అనేది కంజంక్షన్ లేదా రిలేటివ్ ప్రొనౌన్, అక్కడ అది స్ట్రక్చరల్ వర్డ్. అలాగే వాజ్ కూడా హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఇది కూడా స్ట్రక్చరల్ వర్డ్. గ్రేస్ఫుల్ ఈజ్ అడ్జెక్టివ్. సో దిస్ ఈస్ ద కంటెంట్ వర్డ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ స్ట్రక్చరల్ వర్డ్? ఇక మీకు ఇప్పుడు ఈజీగా అర్థమైంది. సో ఈజీగా అర్థమవటం అంటే స్ట్రక్చరల్ వర్డ్. ఇందులో పేపర్ నౌన్, సాల్యూట్ వర్బ్, నైస్ అడ్జెక్టివ్, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్. ఓకే, సో ఇక్కడ మనం ఈ హ్యాడ్ని ఒక్కొక్కప్పుడు మెయిన్ వర్బ్ కూడా యూజ్ చేస్తారు, కానీ మెయిన్గా ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హెల్పింగ్ వర్బ్. ఓకే, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ అట్లా. హ్యావ్ యొక్క ఫాస్ట్ ఫామ్ హ్యాడ్ అన్నప్పుడు మనం దాన్ని ఇక్కడ మెయిన్గా స్ట్రక్చరల్ వర్డ్ కింద తీసుకుంటాం. ఓకే, గ్రేట్ వవెల్ షిఫ్ట్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ డాష్? ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్, మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్, మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్, ఆర్ డ్యూరింగ్ ఆల్ ద పీరియడ్స్? విచ్ పీరియడ్? రైట్, ఏ పీరియడ్లో గ్రేట్ వవెల్ షిఫ్ట్ మొదలైంది, అలా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందంటే అది మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్. ఇట్స్ నాట్ ఓల్డ్ ఇంగ్లీష్, ఇట్స్ నాట్ మిడిల్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్. రిమెంబర్ దిస్. ఎలాగంటే ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ అనేటువంటి పదాన్ని హూజ్, హాజ్, హౌస్, హూజ్, హాజ్, హౌస్ అంటే ఇట్లా స్టేట్ అనమాట. హూజ్ అన్నప్పుడు మన వాయిస్ అనేది లోపల నుండి వస్తుంది, వోకల్ కార్డ్స్కి లోపల ల్యారింగ్స్, ఓకే, అక్కడ నుండి దగ్గర వస్తున్నాయి అనమాట. అలా కాకుండా ఇప్పుడు మనం ప్రజెంట్ పలికే హౌస్ అనేది హౌస్ పై నుండే పలుకుతున్నాం అనమాట, లోపల నుండి, మరీ లోపల నుండి పలకుండా. సో దట్ ఈస్ వై వవెల్ అనేది ముందుకు వచ్చేసింది. మోడర్న్ అంటే ముందుకు రావడం, ఓకే, ముందుకు వచ్చింది. గ్రేట్ వవెల్ షిఫ్ట్ అనేది జరిగింది అనమాట. తర్వాత ఇంగ్లీష్ కేమ్ ఫ్రమ్ డాష్ గ్రూప్? ఏ గ్రూప్ నుండి వచ్చింది? ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో నుండి మనం ఈ బిట్స్ తీసుకోవడం జరిగింది. ఇంగ్లీష్ కేమ్ ఫ్రమ్ డాష్ గ్రూప్? వెస్ట్ జర్మానిక్ గ్రూప్, లాటిన్ గ్రూప్, స్కాండినేవియన్ గ్రూప్ ఆర్ సౌత్ జర్మానిక్ గ్రూప్? ఇంగ్లీష్ కేమ్ ఫ్రమ్ వెస్ట్ జర్మానిక్ గ్రూప్. గుర్తుపెట్టుకోండి, ఇది వెస్ట్ జర్మానిక్ గ్రూప్ నుండే వచ్చింది అనమాట. యాంగిల్స్ అండ్ సాక్సన్స్ వచ్చి బ్రిటిష్ కాలనీస్ని అటాక్ చేసి, అంటే ఇన్వైడ్ చేసి ఆక్యుపై చేసుకుంటే ఆ సెల్టిక్స్ అనే వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు వేరే ప్రాంతానికి. అక్కడ
ఈ యాంగిల్స్ సాక్సన్స్ కలిసిపోయి ఒక ఇంగ్లీష్ అనేటువంటి లాంగ్వేజ్ ఏర్పడింది అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో. ఓకే, సరే. నెక్స్ట్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? వాట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్? ఇంటోనేషన్. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ స్ట్రెస్, ఇంటోనేషన్. ఓకే, ఇంటోనేషన్ అంటే సెంటెన్స్లో వర్డ్లో వస్తే అది స్ట్రెస్, ఒక సెంటెన్స్లోకి వస్తే ఇంటోనేషన్ అంటాం. ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఈ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అనేది మనకి ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ ఇంటోనేషన్ అని చెప్తున్నాం? రైజింగ్ టోన్, ఫాలింగ్ టోన్, రైజ్ ఫాల్ ఆర్ ఫాల్ రైజ్? ఏంటి ఏ టోన్ ఇది అంటే ఏ టోన్ చెప్పగలరా? ఇది మెయిన్గా మనకి ఫాలింగ్ టోన్. ఫాలింగ్ టోన్ గుర్తుపెట్టుకోండి సార్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవటం అంటే కొన్ని క్లూస్ ఇస్తాను. WH కాట్సే అని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక క్లూ. WH అంటే WH క్వశ్చన్స్, తర్వాత కా అంటే కమాండ్స్, తర్వాత T అని చెప్పుకున్నాం అంటే ట్యాగ్ క్వశ్చన్స్. ట్యాగ్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం కదా. తర్వాత కాట్సే, WH కాట్సే, ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి. WH క్వశ్చన్స్ అన్ని కూడా అంటే WH క్వశ్చన్స్, నాట్ SR నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. WH క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఫాలింగ్ టోన్తోనే వాడతాం. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అట్లా. కాట్సే అంటే CO అంటే కమాండ్. ట్యాగ్స్ క్వశ్చన్ ట్యాగ్స్ అయితే అలాగే క్వశ్చన్ ట్యాగ్లు అంటే యు ఆర్ రైటింగ్ నోట్స్ అంట్ యూ అట్లా అనమాట. అది ట్యాగ్ క్వశ్చన్స్ కూడా మనకి ఫాలింగ్ టోనే వస్తుంది. తర్వాత స్టేట్మెంట్స్, ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, ఇది కూడా ఫాలింగ్ టోనే వస్తుంది. తర్వాత ఎక్స్క్లమేషన్స్ కూడా, ఈ అంటే ఎక్స్క్లమేషన్స్ కూడా మనకి ఫాలింగ్ టోనే వస్తుంది. WH కాట్సే, ఇది ఒక బండ గుర్తులాగా గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తులాగా. ఓకే, తర్వాత వెన్ ఐ వాజ్ యంగ్ ఐ యూజ్ టు జంప్ ఓవర్ ఏ వాల్. నేను యంగ్లో ఉన్నప్పుడు గోడ మీద నుండి దూకేవాడిని అని చెప్పేసి చెప్తుంటాం. సో ఇది వాట్ టైప్ ఆఫ్ యాక్సెంట్ ఆర్ ఇంటోనేషన్ ఈజ్ యూజ్డ్ హియర్ అంటే ఇందులో కూడా మనకి అర్థం చేసుకోవాలి. WH కాట్సేలో ఇది ఉందా? వెన్ ఐ వాజ్ యంగ్ అంటే ఇది యాక్చువల్గా ఇన్కంప్లీట్ సెంటెన్స్. ఇది వెన్ ఐ వాజ్ యంగ్ ఓన్లీ అండర్లైన్ పార్ట్ వరకు చెప్తున్నా నేను. ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్. దాని పక్కన ఇంకో సెంటెన్స్ ఉంది. ఓన్లీ ఈ పార్ట్ వరకు వస్తే మాత్రం ఇది రైజింగ్ టోను. ఓకే, దీనికి వచ్చేసరికి ఫాలింగ్ టోను. ఈ రెండు సెంటెన్స్ మీద క్వశ్చన్ అడిగాను అనుకో, వాట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ యూజ్డ్, ఇంటోనేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ టోటల్ సెంటెన్స్ అన్నాడు అనుకో, రైజ్ ఫాల్. ఎలా అంటే ఇన్కంప్లీట్స్ ఎప్పుడైనా మనకి ఇట్లా ఇఫ్ యూ ఆర్ ఇట్లాంటి కంజంక్షన్స్తో కనెక్ట్ అయినటువంటి సెంటెన్సెస్ని తీసుకుంటే మనకి మోస్ట్లీ రైజ్ అండ్ ఫాల్ వస్తుంది. ఇఫ్ యూ కమ్ హియర్ ఐ విల్ హెల్ప్ యూ, ఇఫ్ యూ కమ్ హియర్ ఐ విల్ హెల్ప్ యూ, అది ఎప్పుడు కూడా ఇట్లా రైజ్ అండ్ ఫాల్. ఓన్లీ ఇన్కంప్లీట్. దీనిలో మనకి మెయిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఫాలింగ్ టోన్ చెప్పుకున్నాం. WH కాట్సే అంటే WH క్వశ్చన్స్, కమాండ్స్, ట్యాగ్ క్వశ్చన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్క్లమేషన్స్ ఉంటే అది ఫాలింగ్ టోన్ అనుకున్నాం. అలాగే మరి రైజింగ్ టోన్ ఎప్పుడు వాడతామంటే నేను ఇంకొక క్లూ కూడా ఇస్తాను. RAGI, రాగి అంటే రాగి జావా గుర్తుపెట్టుకోండి, వీటిని గుర్తుపెట్టుకోండి, రాగి జావా. సో R అంటే రిక్వెస్ట్, A అంటే అపాలజీ, G అంటే గ్రీటింగ్, I అంటే ఇన్కంప్లీట్ సెంటెన్స్. ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్. ఓకే, ఇంతవరకు ఓన్లీ అండర్లైన్ పార్ట్ ఇన్కంప్లీట్ అంటే ఇట్ మస్ట్ బి కంప్లీటెడ్ బై యాడింగ్ దిస్. సో రాగి అంటే రిక్వెస్ట్, అపాలజీ, గ్రీటింగ్స్ అండ్ ఇన్కంప్లీట్ సెంటెన్సెస్కి రైజింగ్ టోన్ వాడతాం. కాబట్టి ఇక్కడ ఇందులో రైజింగ్ టోన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిడ్ యూ గెట్ ద సేమ్ బ్రెడ్? వాట్ టైప్ ఆఫ్ యాక్సెంట్ ఈజ్ యూజ్డ్ హియర్? ఇంటోనేషన్ యాక్చువల్లీ ఇందులో వాడాల్సింది. వాట్ టైప్ ఆఫ్ ఇంటోనేషన్ ఈజ్ యూజ్డ్ హియర్? డిడ్ యూ ఇందాక మనం చెప్పుకున్నాం. WH క్వశ్చన్స్ అయితే ఫాలింగ్ టోను, అదే SR నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రైజింగ్ టోను. గుర్తుపెట్టుకోండి. డిడ్ యూ గెట్ ద సేమ్ బ్రెడ్? ఓకే, రైజింగ్ టోన్. డిడ్ యూ గెట్ ద సేమ్ బ్రెడ్? SR నో కాబట్టి రైజింగ్ టోను. అదే WH క్వశ్చన్స్ అయితే ఫాలింగ్ టోను. తర్వాత ద ఫస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీ వాజ్ శామ్యూల్ జాన్సన్ డిక్షనరీ, ద టేబుల్ ఆల్ఫాబెటికల్, వెబ్స్టర్స్ డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. విచ్ ఈస్ ద ఫస్ట్ వన్? అంటే జనరల్గా మనకి శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ అని అనుకుంటాం, కానీ ఫస్ట్ వచ్చింది ద టేబుల్ ఆల్ఫాబెటికల్. ఇది ఫస్ట్ది. ఫుల్ ఫీచర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ, ద ఫస్ట్ ఫుల్ ఫీచర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ అంటే మాత్రం ఇదే, ఇది శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ. ఫుల్ ఫీచర్డ్, ఇక అన్ని ఫుల్ ఫీచర్స్తో వచ్చింది ఏంటంటే శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ. అలా కాకుండా ఫస్ట్ డిక్షనరీ అంటే మాత్రం అది మనకి
ద టేబుల్ ఆల్ఫాబెటికల్ అనేటువంటిది వస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ ఈస్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ డాష్ ఆఫ్ ద విండో, సన్, లైట్, విండో, డోర్. విండో ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంగ్లీష్ ఈస్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ విండో ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈజ్ ద లింగ్వా ఫ్రాంకా అంటాం కూడా దాన్ని, లింగ్వా ఫ్రాంకా. లింగ్వా ఫ్రాంకా ఈజ్ ద కనెక్టింగ్ లింక్ లాంగ్వేజ్. లింగ్వా ఫ్రాంకా మీన్స్ లింక్ లాంగ్వేజ్ అని అర్థం. We in our anger against the British people should not throw away the baby with bath water. Who quoted this? దీని అర్థం ఏంటంటే మనం బ్రిటిష్ వాళ్ళ మీద కోపంతో బేబీని అంటే బాత్ వాటర్ మనం పారబోస్తాం, అలాగని ఆ బాత్ వాటర్తో పాటు బేబీని కూడా పడేస్తామా? పడేయం. అంటే ఇంగ్లీష్ వాళ్ళ మీద కోపంతో మనం ఇంగ్లీష్ నేర్చుకోకుండా ఉండొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. హూ సెడ్ దిస్ అంటే ఎవరు? రాజగోపాల్చారి, రాజా రామ్మోహన్ రాయ్, జవహర్లాల్ నెహ్రూ, ఎంకే గాంధీ. ఎవరంటే రాజగోపాలాచారి. ఇది పెట్టుకోండి. ఈయనే మనకి ఎక్కువగా ఇంగ్లీష్ మీద స్ట్రెస్ చేసిన అనమాట. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్. One of the following is not a basic objective of language. Language objectives and listening, speaking, reading, writing. Comprehension is not the basic object, but one of the objects, but it is not the basic object. Okay. Next, inductive approach starts with. ఇక్కడ మనకి రెండు రకాలు ఉంటాయి, ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ అప్రోచెస్ ఆర్ మెథడ్స్. ఇందులో ఇండక్టివ్ అంటే జనరల్ టు స్పెసిఫిక్, ఓకే, అలాగే బాటమ్ టు టాప్ ఇదనమాట. అంటే ఇందులో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చి దాని ద్వారా రూల్ను రాబడతాం, అది ఇండక్టివ్ అప్రోచ్. అలా కాకుండా డిడక్టివ్ అంటే ఏంటంటే ఫస్ట్ రూల్ ఇచ్చి తర్వాత ఎగ్జాంపుల్ రాస్తాం అనమాట, అది డిడక్టివ్. ఇండక్టివ్ అంటే ఎగ్జాంపుల్ బిఫోర్ రూల్. దిస్ ఈస్ వాట్ ద మెయిన్ కాన్సెప్ట్ హియర్. ఓకే, ఇది మనకి ఇండక్టివ్ అప్రోచ్. ఈ రెండింటి మధ్య అప్రోచెస్ మనం తెలుసుకోవాలి. సో ఇంతటితో మనకి ప్రోగ్రామ్ మన బిట్స్ ఎండ్ అయినాయి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఐ హోప్ యూ విల్ బి సక్సెస్ఫుల్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ.